సముద్రం అంటే కేవలం చేపలు రొయ్యలు మాత్రమే కాదు, తీర ప్రాంత మత్స్యకార మహిళల తలరాతను మార్చే ఒక గ్రీన్ గోల్డ్ కూడా ఇక్కడ దాగి ఉంది. అదే సముద్రపు నాచు. వినటానికి కొంచెం కొత్తగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు ఇది ఒక పెద్ద విప్లవానికి దారితీస్తోంది. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగటానికి కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశారు. మే 15 నాటికి ఏకంగా 100 నాచు సాగు క్లస్టర్లను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా మత్స్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? కేవలం 1 కిలో కప్పా ఫికస్ విత్తనంతో 45 రోజుల్లోనే 5 కిలోల దిగుబడి వస్తుంది. రోజుకు కేవలం 2 గంటల పని. తక్కువ పెట్టుబడితోనే మహిళలు మంచి లాభాలు గడించవచ్చు. ఈ నాచును కేవలం పండించడమే కాదు, దీనితో జెల్లీలు, హెల్త్ డ్రింక్స్, సోప్స్ మరియు ఫేస్ ప్యాక్ల తయారీ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాలు మరియు ఎరువుల తయారీలో దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. మత్స్యకార కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ జీవనోపాధిగా మారబోతోంది. మరి కోనసీమ తీరంలో రాబోతున్న ఈ నాచు విప్లవంపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఊరిలో కూడా ఇలాంటి క్లస్టర్లు రావాలని కోరుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.